హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఏకలవ్య ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం డే 7 అనమాట. లాస్ట్ 6 days వీడియోస్ మీరు మిస్ అయినట్టయితే కనుక ఒకసారి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 6 days సంబంధించినటువంటి నోట్స్, ఈ వీడియోకి సంబంధించిన నోట్స్, అలానే ఏకలవ్య ఎక్స్ప్రెస్లో నేను అంటే ఈ చెప్పబోయే ఈ ప్రోగ్రాంలో భాగంగా చేసే అన్ని వీడియోస్ ఏ నోట్స్ అయినా సరే నేను మీకు ఆ నోట్స్కి సంబంధించినటువంటివి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లాస్ట్ 6 days ఇది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు మీరు ఒకవేళ యాక్సెస్ చేయని వాళ్ళు ఉంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ లింక్ పెడతాను, దాన్ని క్లిక్ చేసి మీరు నోట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. యాక్చువల్లీ ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీద సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో నేను మీకు ఆల్రెడీ డిఫరెంట్ ఒక 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చేశాను. అది చూడనట్టయితే కనుక నేను ఇక్కడ మీకు లింక్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ మీరు క్లిక్ చేసేసి ఫస్ట్ పార్ట్ 1 చూడొచ్చు. ఇది మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో సెకండ్ పార్ట్ అని మీరు చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి క్వాడ్, 4 దేశాలకు సంబంధించింది. ఈ యొక్క క్వాడ్ అంటే మనకి 4 కంట్రీస్. ఏ 4 కంట్రీస్ అంటే మీరు మ్యాప్లో చూస్తున్నట్టుగా జపాన్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. నేను మీకు సమ్మిట్స్ అన్న దాంట్లో క్వాడ్ సమ్మిట్ గురించి చెప్పాను, బట్ ఇక్కడ ఆర్గనైజేషన్స్ గురించి చెప్పాలి కాబట్టి ఒకసారి మీకు క్వాడ్ ఆర్గనైజేషన్ గురించి చెప్తాను. అండ్ అలానే దీనికి రిలేటెడ్గా క్వాడ్ 2.0 I2U2 కూడా ఒకసారి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇక్కడ దీన్ని మనకి ఈసారి జరిగింది మాత్రం హిరోషిమాలో, బాగా గుర్తుపెట్టుకోండి క్వాడ్. కాకపోతే దీన్ని హోస్ట్ చేసింది అంటే ఆతిథ్యం ఇచ్చింది మాత్రం ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అల్బనీస్. ఎందుకంటే ఈ మీటింగ్ ఆస్ట్రేలియాలో జరగాల్సింది, బట్ అమెరికన్ ప్రెసిడెంట్ అటెండ్ అయ్యేటటువంటి టైం లేకపోవడం వల్ల G7 సమ్మిట్ ఎలాగో జరుగుతుంది కదా జపాన్లో అని చెప్పేసి హిరోషిమాలోనే అరేంజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ G7 సమావేశం హిరోషిమాలో జరిగింది కదా అని చెప్పేసి ఇండియా G7లో అంటే ఆ మీటింగ్ అటెండ్ అయింది కదా అని చెప్పేసి ఇండియాకి G7లో అంటే G7 సమ్మిట్లో లేదా G7 గ్రూపింగ్లో ఇండియాకి మెంబర్షిప్ లేదు. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా మెంబర్షిప్ లేదు. కాకపోతే G7 సమ్మిట్ జరుగుతుంది కదా అని ఆ సైడ్ లైన్స్ అంటే ఆ సమావేశంతో పాటు వీళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళకి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఇది మనకి. ఇందులో మనకి ఇండియా, యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. దీని యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి మనకి ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది జరిగే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాన్ని ఫోకస్ చేసుకొని ఇది మనకి ఇండో పసిఫిక్, ఏషియా పసిఫిక్ అని చెప్పేసి ఇండో పసిఫిక్ సంబంధించింది. ఈ కాన్సెప్ట్ క్వాడ్ అన్న కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే. ప్రపోజ్ చేసిన సంవత్సరం 2007. 2020లో క్వాడ్కి సంబంధించినటువంటి ఒక నేవల్ ఎక్సర్సైజ్ కూడా జరిగింది, నేవీ ఎక్సర్సైజ్. వాళ్ళు అంతకుముందు అంటే 2017లోనే స్టార్ట్ చేశారు వాళ్ళ యొక్క ఫస్ట్ గ్రూపింగ్. కాకపోతే అప్పుడు ట్రైలేటర్లు ఉండేది. 2020లో క్వాడ్లో ఆస్ట్రేలియాను కూడా జాయిన్ చేశారు. దాంతో మనకి క్వాడ్ అన్న పేరు వచ్చిందనమాట. ఈ యొక్క ఎక్సర్సైజ్ పేరు మలబార్ నేవీ ఎక్సర్సైజ్. ఇది మనకి పసిఫిక్ ఓషన్. నేను మొన్న మీకు ఆ యొక్క అంటే మ్యాప్ పాయింటింగ్లో వచ్చేసేసి మ్యాప్ పాయింటింగ్లో చెప్పేటప్పుడు మీకు సమ్మిట్స్ చెప్పేటప్పుడు ఇండో పసిఫిక్ ఐలాండ్స్లో మెలనేషియా అండ్ పాలినేషియా అని చెప్పాను, గుర్తుంటే కనుక ఒకసారి అది రిఫర్ చేసుకోండి. పసిఫిక్ ఐలాండ్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ మనకి I2U2 వచ్చేసి మనకి ఫస్ట్ ఐ అంటే 2 ఐస్ ఉంటాయి, ఇండియా, దాంతోపాటు ఇజ్రాయిల్. U2 అంటే యూఎస్ఏ, యుఏఈ. దీన్ని మనం వెస్టర్న్ క్వాడ్ అని కూడా అంటాం, లేదా క్వాడ్ 2.0 అంటాం. వీళ్ళు మెయిన్గా కొన్ని కోర్ ఏరియాస్ ఐడెంటిఫై చేశారనమాట. ఆ ఏరియాస్లో వీళ్ళు సహకరించుకుంటారు పరస్పరం ఈ దేశాలన్నీ కూడా. వాటర్ విషయంలో అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఇజ్రాయెల్లో కానీ యూఏఈలో కానీ వాటర్ స్కెరిసిటీ ఎక్కువ కాబట్టి వాటర్ని ఎలా కన్జర్వ్ చేసుకోవాలని. ఎనర్జీ విషయంలో గ్రీన్ ఎనర్జీ కానీ లేదా మనకి క్రూడ్ ఆయిల్ ఎనర్జీ కానీ, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం G20లో ప్రపోజ్ చేస్తాం కదా ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని ఇలాంటివి అనమాట. స్పేస్, హెల్త్, దాంతోపాటు మనకి ఫర్టిలైజర్స్ ఇట్లాంటి విషయంలో అనమాట. ఓకే, I2U2. మరి ఈ యొక్క ఇనిషియేటివ్ 4 కంట్రీస్. ఈ 4 కంట్రీస్ ఎప్పుడు ఫామ్ అయింది? I2U2 2021లో ఫామ్ అయింది. ఏ ఒప్పందం తర్వాత? అబ్రహాం ఒప్పందం తర్వాత అయిందనమాట. అబ్రహాం అకార్డ్ అనేది మనకి ఇజ్రాయెల్ యుఏఈతో పాటు 3వ దేశం ఉంటుంది ఈ యొక్క అబ్రహాం అకార్డ్లో. ఆ 3rd కంట్రీ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అబ్రహాం అకార్డ్లో ఇజ్రాయెల్ యుఏఈ కాకుండా ఉన్నటువంటి 3rd కంట్రీ ఏంటో కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఇది మనకి ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ పీస్ అగ్రిమెంట్ అనమాట. జనరల్గా మనకి ఇజ్రాయెల్ అంటేనేమో జూస్ ఎక్కువ ఉంటారు, దాంతోపాటు మనకి యూఏఈ అంటేనేమో ఇస్లామిక్ కంట్రీ. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్కి దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్కి చాలా రోజుల నుంచి యుద్ధం ఉందన్నమాట. మరి ఈ కాంటెక్స్లో అబ్రహాం అకార్డ్ అనేది పీస్, 6 దేశాల మధ్యలో పీస్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి అగ్రిమెంట్. I2U2ని మనం వెస్టర్న్ ఏషియా క్వాడ్ అని కూడా అంటాం. వీళ్ళ యొక్క ఫస్ట్ సమ్మిట్ అనేది వర్చువల్గా ఆన్లైన్లో జరిగింది, 14th July 2022లో జరిగిందనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఆకస్ అనేది ఏంటంటే మనకి సెక్యూరిటీ అంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అనమాట. మనకి కోల్డ్ వార్ టైంలో యూఎస్ఏకి దాంతోపాటు యూఎస్ఎస్ఆర్కి మధ్యలో ఈ 2 దేశాల మధ్యలో విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి
అనుమానము, దాంతోపాటు ఈ స్పైయింగ్ యాక్టివిటీస్, గూఢాచారం ఎక్కువ ఉంటుండే అనమాట ఒక దేశం పైన ఇంకోటి. ఆ సందర్భంలో ఈ యుఎస్ఏ, యూకే, దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ కెనడా ఇట్లాంటివి కొన్ని కలిసి 5 ఐడ్ అలియన్స్ అని పెట్టుకున్నాయి అనమాట. ఆ 5 ఐడ్ అలియన్స్ నుంచి వచ్చినవే ఇప్పుడు మనకి ఆకస్, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ 5 ఐడ్ అలియన్స్లో ఇంకేముంటాయి ఇందులో? కెనడా, న్యూజిలాండ్ కూడా కలిస్తే దీన్ని మనం 5 ఐ అలియన్స్ అంటాము. కెనడా, న్యూజిలాండ్ లేకపోతే అప్పుడు దాన్ని మనం ఆకస్. ఓకే, మెయిన్గా ఇది మనకి సెక్యూరిటీ పార్ట్నర్షిప్. కొన్ని సందర్భాల్లో మనకి దీని యొక్క నేచర్ ఏంది అనేటటువంటి అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫామ్ అయింది ఇది మనకి 2021. దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్ ఏందని చెప్పొచ్చు మీరు? 5 ఐడ్ అలియన్స్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది G4, G7, G20 అనేది సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ G20 సమావేశం జరిగింది కాబట్టి ఒక 15 మినిట్స్ సపరేట్ వీడియో మోస్ట్ ప్రాబబ్లీ కమింగ్ డేస్లో మనం డిస్కస్ చేద్దాం. G4, G7, G20 బాగా గుర్తుపెట్టుకోండి. G7 అంటే డెవలప్డ్ కంట్రీస్. ఆ డెవలప్డ్ కంట్రీస్ తో పాటు కొన్ని డెవలపింగ్ కంట్రీస్ చేసుకున్నటువంటి మీటింగ్ మనకి G20. G7 మనకి డెవలప్డ్ కంట్రీస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం అని చెప్పేసి, ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వచ్చినప్పుడు ఈ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎలా ప్రోత్సహించాలని చెప్పేసి ఫామ్ అయింది G7. ఫస్ట్ ఇప్పుడు మనం G4 చూద్దాం. G4 మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించింది, యుఎన్ఓకి సంబంధించింది. యుఎన్ఓలో మీకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని తెలుసు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కొన్ని పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని టెంపరీ కంట్రీస్ ఉన్నాయి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి మీకు చైనా, యూకే, ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ, ఇటలీ. ఇవి మనకి పర్మనెంట్ కంట్రీస్. ఈ పర్మనెంట్ కంట్రీస్లో వీటి మన P5 అని కూడా అంటారు అనమాట. ఓకే, రష్యా అంటే మనకి ఏషియా, యూరోప్ నుంచి మనకి రష్యా, చైనా, కంప్లీట్గా యూరోప్ అయితే కనుక మీకు యూకే, ఫ్రాన్స్ 4 కంట్రీస్, దాంతోపాటు మనకి యుఎస్ఏ. ఓకే, ఇటలీ లేదనుకోండి, యుఎస్ఏ. P5 కంట్రీస్. ఈ కంట్రీస్లో అంటే ఐక్యరాజ్య సమితి పర్మనెంట్ మెంబర్షిప్లో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనకి ఒక 10 మెంబర్స్ అంటే ఎవ్రీ ఇయర్ మారుతుంటాయి అనుకోండి. బట్ ఒక్కసారి ఈ యొక్క పర్మనెంట్ 5 కంట్రీస్లోకి టెంపరీ కంట్రీస్ యాడ్ అయిన తర్వాత మొత్తం అయ్యేది మనకి 15 కంట్రీస్. మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 కంట్రీస్ ఉంటాయి, 5 పర్మనెంట్, 10 వచ్చేసి టెంపరీ. ఈ 10 టెంపరీ కంట్రీస్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి అంటే ఎన్ని ఇయర్స్ వాళ్ళు పదవిలో ఉంటారు? 2 ఇయర్స్. కాకపోతే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి మాత్రం ఎలక్షన్ జరుగుతుంటాయి. ఎవ్రీ 1 ఇయర్స్కి ఒకసారి రొటేట్ అవుతుంటారు అనమాట. సేమ్ రాజ్యసభలో లాగా. రాజ్యసభ మెంబర్షిప్ 6 ఇయర్స్, బట్ రాజ్యసభ ఎన్నికలు మాత్రం ఎన్ని ఇయర్స్కి వస్తే జరుగుతుంది? 2 ఇయర్స్కి వస్తే జరుగుతుంది. అలానే అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలక్షన్స్ జరిగేది మాత్రం ఎవ్రీ 1 ఇయర్స్కి ఒకసారి. బట్ టెంపరీ మెంబర్ కంట్రీగా జాయిన్ అయిన డ్యూరేషన్ మాత్రం 2 ఇయర్స్ ఉంటుంది. ఈ G4 కంట్రీస్కి ఫామ్ అయింది ఏంది మనకి? బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్. వీళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని చెప్పేసి వీళ్ళు ఫామ్ అయింది 2005. రీసెంట్గా వీళ్ళు 2022లో మళ్ళీ వీళ్ళు మీటింగ్లో అటెండ్ అవ్వడం జరిగింది. మనకి ఎవ్రీ సెప్టెంబర్ యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మీటింగ్ జరుగుతుందని చెప్పాను కదా, ఆ మీటింగ్ అటెండ్ అవుతూ వీళ్ళు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి వీళ్ళకు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఫామ్ అయినటువంటి గ్రూప్ ఏంది మనకి? కాఫీ క్లబ్. ఈ కాఫీ క్లబ్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి మనకి? పాకిస్తాన్, మెక్సికో, ఈజిప్ట్. వీళ్ళతో కలిపి ఇటలీ కాఫీ క్లబ్ని ఫామ్ చేసింది 1995లో. రేపు మీ క్వశ్చన్ డెప్త్గా అడిగితే కనుక కాఫీ క్లబ్లో ఈ కంట్రీలో ఏది ఉంది అని అడగొచ్చు, లేదా కాఫీ క్లబ్లో ఏ కంట్రీ దేని సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తుంది అని కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీ క్లబ్లో ఉన్నటువంటి ఇటలీ, స్పెయిన్ వీళ్ళు జర్మనీకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ అని వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్, ఇండియా మెంబర్షిప్ని వ్యతిరేకిస్తుంది. అర్జెంటీనా, బ్రెజిల్, ఆస్ట్రేలియానేమో జపాన్. దాంతోపాటు కెనడా, సౌత్ కొరియా లాంటి దేశాలు అసలు డెవలపింగ్ కంట్రీస్కి ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడానికి కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాయి. ఈ లెవెల్ ఆఫ్ డెప్త్నెస్ అనేది మీకు తెలియాలి. అప్పుడు మీరు కొద్దిగా క్వశ్చన్ మీకు సర్ప్రైజింగ్గా అనిపించదు అనమాట. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేను చెప్పినట్టు మీకు 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. నాన్ పర్మనెంట్ కంట్రీస్లో మనకి ఒక్కొక్క కాంటినెంట్ నుంచి వీళ్ళు 2 కంట్రీస్ రిప్రజెంటేషన్ ఇస్తుంటారు మనకి. ఈస్టర్న్ యూరోప్, వెస్టర్న్ యూరోప్, లాటిన్ అమెరికా, కరేబియన్, ఏషియా, ఆఫ్రికా 10 మెంబర్స్, దాంతోపాటు 5 కంట్రీస్. ఓవరాల్గా మనకి 15. నెక్స్ట్ ఎన్ఎస్జీ, డబ్ల్యూఏ, ఏజీ, ఎంటీసీఆర్. ఇది మనకి డిఫెన్స్కి సంబంధించి, దాంతోపాటు ఆర్మ్స్, ఆయుధాలకు సంబంధించినటువంటి గ్రూపింగ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, అండ్ డబ్ల్యూఏ వాజనర్ అగ్రిమెంట్, ఏజీ ఆస్ట్రేలియన్ గ్రూప్, ఎంటీసీఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్ అనమాట. ఇవన్నీ మనకి నాన్ బైండింగ్ అగ్రిమెంట్, అంటే అందులో జాయిన్ అయిన వాళ్ళు ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అట్లని లేదు. ఇవన్నీ కూడా మనకి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్, అంటే ఇక తీవ్రమైనటువంటి వినాశనాన్ని కలుగజేసేటటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూపింగ్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఎన్ఎస్జీ మనకి ఏర్పాటు చేసుకుంది 1974. మెయిన్గా ఎన్ఎస్జీ ఇండియా న్యూక్లియర్ టెస్టులు చేసిన తర్వాత ఇలా ఏ దేశం పడితే ఆ దేశము న్యూక్లియర్ టెస్టులు చేయకుండా ఉండాలంటే
ఎవరి దగ్గరనైతే కనుక యురేనియం రిసోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ మనం ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి మనం మాత్రమే ట్రేడింగ్ చేసుకుందాం యురేనియం అని ఏర్పాటు చేసుకున్న గ్రూపే ఎన్ఎస్జీ, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్. మెంబర్ కంట్రీస్ 48. చైనా మనకి ఎన్ఎస్జీలో మెంబర్, కాకపోతే వాజనర్ గ్రూప్లో మెంబర్షిప్ కాదు. అదే మనకి ఇండియానేమో ఎన్ఎస్జీలో మెంబర్షిప్ లేదు, వాజనర్ గ్రూప్లో మెంబర్షిప్ ఉంటుంది అనమాట. ఓకే, ఎన్ఎస్జీలో ఇండియాకి మెంబర్షిప్ లేదు. ఇప్పుడు ఎన్ఎస్జీలో ఇండియాకి మెంబర్షిప్ ఉన్నా లేకున్నా పెద్ద విషయం ఏం కదా, ఎందుకంటే మనకి యాక్చువల్లీ ఇందులో ఉంటేనే యురేనియం రావాలి, కాకపోతే ఇందులో లేకున్నా మనకి యురేనియం వస్తుంది, ఎందుకంటే మనకు అమెరికాతోని సివిల్ న్యూక్లియర్ డీల్ అనేది జరిగింది కాబట్టి. మీకు గుర్తుంటే కనుక సివిల్ న్యూక్లియర్ డీల్ ఏ ఇయర్లో జరిగిందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా గ్రూప్, ఇదేం చేస్తుంది, కెమికల్ వెపన్స్ని బయాలజికల్ వెపన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. కెమికల్ అండ్ బయాలజికల్ వెపన్స్ని కంట్రోల్ చేస్తుంది ఆస్ట్రేలియా గ్రూప్ అనేది. ఫామ్ అయింది 1985. ఎస్పెషల్ ఎప్పుడైతే కనుక ఇరాక్లో ఇరాన్ ఇరాక్ వార్ సందర్భంలో ఇరాక్ గవర్నమెంట్ ఎప్పుడైతే కెమికల్ వెపన్స్ని యూజ్ చేసిందన్న నేపథ్యంలో దీని యొక్క అంటే ఈ గ్రూప్ ఫామ్ చేశారు. మెంబర్ కంట్రీస్ 43. యాన్యువల్ మీటింగ్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ఇండియా మనకి ఆస్ట్రేలియన్ గ్రూపులో 19th January 2018లో జాయిన్ అయింది. నెక్స్ట్ ఎంటీసీఆర్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్. ఇందులో ఉన్నాయి మనకి 35 కంట్రీస్. మిసైల్ టెక్నాలజీని అంటే మనకి మిసైల్స్ క్షిపణులకు సంబంధించి ఆధునిక టెక్నాలజీని యొక్క షేర్ చేసుకోవడానికి గ్రూప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఇండియా ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మన అగ్ని క్యాపబిలిటీని, దాంతోపాటు మన బ్రహ్మోస్ మిసైల్ క్యాపబిలిటీని కూడా పెంచుకున్నాం, ఎందుకంటే మనకి ఆధునిక టెక్నాలజీ వచ్చింది కాబట్టి. ఓకే, మరి అగ్ని మిసైల్, ఓకే అగ్ని మిసైల్, దాంతోపాటు మనకి బ్రహ్మోస్ మిసైల్. ఇందులో ఏది బ్యాలిస్టిక్ మిసైల్, ఏది మనకి క్రూజ్ మిసైల్ ఏది. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది 1, ఇది 2 మ్యాచ్ చేయండి. ఏది బ్యాలిస్టిక్, ఏది క్రూజ్ మిసైల్ చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి 1987లో దీన్ని ఎంటీసీఆర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. G7 కంట్రీస్, తర్వాత ఇది ఎక్స్పెండ్ అవుతూ వచ్చింది. అండ్ ఇండియా మనకి 35th మెంబర్గా జాయిన్ అయింది. దీనివల్ల మనకి ఒక బ్రహ్మోస్ మిసైల్ రేంజ్ పెరిగింది. మనం 2016లో జాయిన్ అయినాం ఇందులో. నెక్స్ట్ వాజనర్ గ్రూప్ అనేది మనకి 1996లో ఫామ్ అయింది. ఇది మనకి కన్వెన్షనల్ వెపన్స్ అంటే మనకి నార్మల్గా గ్రెనేడ్స్ అని, పిస్టల్స్ అని ఉంటాయి కదా, ఆ కన్వెన్షనల్ వెపన్కి సంబంధించినటువంటి గ్రూపింగ్ అనమాట వాజనర్ గ్రూప్. దీని సెక్రటేరియట్ మనకి వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. ఇండియా మనకి 2017లో 42nd మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. ఓకే, so this is about today's important groupings. మనకి ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 7లో భాగంగా ఈ 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనం డిస్కస్ చేసాం. ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంకొక 5 డిస్కస్ చేసాం, అది కూడా చెక్ చేయండి. ఓవరాల్గా 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. నేను మీకు లాస్ట్ వీడియోస్లో ఏవైతే చెప్పానో మనకి January to March ఇంపార్టెంట్ చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ ఇవి తర్వాత చెప్తానని చెప్పేసి అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంటాం అనమాట. సమ్మిట్స్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఇలాంటివన్నీ. ఇది మనకి ఓవరాల్గా ఈరోజు టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.